మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన కొనసాగనుంది. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించనున్నారు. సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. నేడు మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన కొనసాగనుంది. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించనున్నారు. సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీళ్ళందాక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు, దాంతో పాటు వారిలో ధైర్యాన్ని నింపేందుకు కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు జనగామ జిల్లాలలో కూడా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేసీఆర్ ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ రైతులతో కూడా మాట్లాడి మరి ఈ కష్ట సుఖాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అనంతరం అక్కడి నుంచి కూడా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి మండలాల్లో పర్యటిస్తారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చే కార్యక్రమం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక అక్కడ అనంతరం సూర్యాపేట మండలం శివారు గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పంటలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎండినటువంటి పంటలను కూడా పరిశీలించనున్నారు. ఇక ఆ తర్వాత సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ భోజనం చేస్తారు. భోజనం అనంతరం కూడా మీడియా సమావేశం ఉంటుంది. ఆ మీడియా సమావేశం అనంతరం అక్కడి నుంచి కూడా నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఎండిన పొలాలను కూడా పరిశీలించి అక్కడ రైతులతో కూడా మాట్లాడనున్నట్టు కూడా ఇటు పార్టీ వర్గాలు ఆయన షెడ్యూల్లో ప్రకటించాయి. మొత్తంగా అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా నల్గొండ, నార్కట్పల్లి, చిట్యాల నుంచి కూడా భువనగిరి మీదుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకుంటున్నట్టు కూడా షెడ్యూల్లో ప్రకటించారు. మొత్తంగా మాజీ సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం కూడా ఇప్పటికే ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాటు చేశాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా సాగర్ లో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా నీటిని విడుదల చేయకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు దాపురించాయని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఆరోపణ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా రైతులకు నీళ్లు అందించింది.
రైతుల్ని అన్ని విధాలు కూడా ఆదుకుందని చెప్పేసి, రైతులు బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాలేదని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో ఓవైపు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి, మరోవైపు ప్రాజెక్టులలో కొన్ని నీటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా అందుకు తగ్గట్టు కూడా నీటిని విడుదల చేయకపోవడం వల్లనే పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వారిని పరామర్శించేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు టైం ఉండడం లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలిటిక్స్ చేస్తున్నారు తప్పించి రైతుల్ని కనీసం పట్టించుకోవడం లేదు, వారు ఓదార్చడం లేదు. వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి, ఎవరైతే నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా దీని మీద మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి, కనీసం రైతులను ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయాయో అక్కడికి వెళ్లి కనీసం వివరాలు సేకరించి వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయడం లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ రైతులతో కలిసి వారిని అసలు ఏం జరిగింది, ఎంతవరకు పంటలు వేశారు, ఎంత నష్టపోయింది అనేది పూర్తి స్థాయిలో వివరాలు వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేయబోతున్నారు. వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.